శ్రీశైలంలో భ్రమరామ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి తరఫున టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవోకు శ్రీశైలం ఆలయ చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి, ఈవో పెద్దిరాజు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లను చేశారు. అనంతరం ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నెల 1న ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. శ్రీశైలం దేవస్థానంలో భక్తుల కోసం 200 రూమ్ల నిర్మాణం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈవో ధర్మారెడ్డి అన్నారు. శివరాత్రి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వస్త్రాన్ని సాంప్రదాయాన్ని అనుసరించి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీర్వాదంగా ఆయన వస్త్రాలను ఈరోజు మల్లికార్జున స్వామివారికి, భ్రమరాంబ దేవికి సమర్పించడం జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక గెస్ట్ హౌస్ కడితే బాగుంటుంది. ఇక్కడ ఒక 100 రూమ్లు కానీ 200 రూమ్లు కానీ స్థలం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రస్తుతానికి చైర్మన్ గారు, ఈవో గారు నన్ను మేము స్థలం ఏర్పాటు చేస్తాము, మీరు గెస్ట్ హౌస్ కడితే బాగుంటుంది అన్నారు.